పంచలోహం తాళి చైన్స్ కి ఎంత మంచి రెస్పాన్స్ అవుతుందో అంతే బ్యాడ్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయండి. అది ఎందుకో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్ఫీ జ్యువెలరీ. నేను మీ తేజస్వి. సో అసలు కంప్లైంట్స్ ఏంటి అనేది ముందుగా మాట్లాడుకుందాం. మన దగ్గర ఉన్న పంచలోహం అన్పాలిష్డ్ తాళి చైన్స్ అండి. ఇవన్నీ కూడాను మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా పంచలోహం అన్పాలిష్డ్ తాళి చైన్స్. సో యాక్చువల్గా కంప్లైంట్స్ ఏంటంటే నేను మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీకు 1 అవర్కే అవ్వచ్చు, 1 డేకే అవ్వచ్చు, 1 మంత్ ఆర్ 1 ఇయర్కి ఎప్పుడైనా మీకు బ్లాక్ అవ్వడం జరుగుతుంది అని చెప్పాను. బట్ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ 10లో 3% అయితే మనకి ఏమని చెప్తున్నారంటే, ఇది 1 అవర్కి ఒకసారి బ్లాక్ అవుతుంది మేడం, మేము ఊరికే క్లీన్ చేసుకుంటూ వాడుకోలేము కదా అనేసి అడుగుతున్నారు. సో అది నేను మైండ్లో పెట్టుకొని ఇప్పుడు 10 మెంబర్స్కి ఉన్న బాధ నెక్స్ట్ ఒక 100 మెంబర్స్కి అవుతుంది కదా. సో ఇలాంటి ప్రోడక్ట్ మనం సేల్ చేయొద్దు అన్న ఉద్దేశంతో అయితే నేను ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో యాక్చువల్గా ఇది వచ్చేసి బ్రాస్, బ్రాంజ్, కాపర్, అల్యూమినియం, జింక్ ఈ మెటల్స్ అనేవి దీంట్లో కలుస్తాయి. సో మనకు దీంట్లోనే పాలిష్ ఉంటుంది, అన్పాలిష్ ఉంటుందండి. సో అన్పాలిష్లో మాత్రం మీ డబ్బులైనా మా డబ్బులైనా అందరివి డబ్బులే, కష్టపడితేనే వస్తాయి కాబట్టి నేను ఈ డిసిజన్ తీసుకోవడం జరిగిందండి. సో ఇక నుండి పంచలోహం అన్పాలిష్డ్ తాళి చైన్స్, దట్ టు బ్రాస్ మిక్స్డ్ మాత్రమే సేల్ చేయడం ఆపేస్తున్నానండి. ఎందుకు అంటే ఇది ఊరికే బ్లాక్ అవుతుంది. సో ఎవరికైనా కూడా మీరు నా దగ్గర తీసుకున్నారు అంటే నా కస్టమర్స్ కాదు, నాకు అవసరం లేదు, నాకు డబ్బులు వచ్చేసింది, ఇక నాకు అవసరం లేదు అనేలాగా కాకుండా మీకు 1 టైం ఫ్రీ పాలిషింగ్ అనేది వేపిస్తానండి. సో ఇక నుండి మాత్రం ఓన్లీ మైక్రో పాలిష్తో మాత్రమే సేల్ చేస్తాము. సో దీంట్లో కూడా మీకు ఇది రా మెటీరియల్ అండి, ప్యూర్ పంచలోహ బ్రాస్ మిక్స్డ్ ఐటమ్. సో దీనిపైన మీకు ఈ మైక్రో పాలిష్ అంటాలి అంటే దీనిపైన కాపర్ ఆర్ సిల్వర్ కోటింగ్ వేసిన తర్వాతే మైక్రో పాలిష్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇప్పటి నుండి ఇలా కాకుండా ఇలా సేల్ చేద్దాం అనుకుంటున్నాము. సో దీంట్లో మీరు మా దగ్గర పర్చేస్ చేసుకున్నప్పుడు ఇది రెగ్యులర్గా హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ డైలీ యూజ్ చేస్తే మీకు 3 to 8 monthsలో కలర్ అనేది పోతుందండి. ఈ కలర్ అనేది పాలిష్ అనేది పోతుంది. దీన్ని పోయేటప్పుడు కూడా మీకు ఫస్ట్ మైక్రో పాలిష్ పోయి దాని తర్వాత కాపర్ ఆర్ సిల్వర్ కలర్కి వచ్చి దాని తర్వాత అన్పాలిష్కి వస్తుంది. సో మీకు ఈ 1 ఇయర్లో మీరు నా దగ్గర తీసుకున్నప్పటి నుండి నెక్స్ట్ 1 ఇయర్ వరకు మీకు ఎప్పుడు ఈ కలర్ పోయినా కూడా మీరు ఈ ఐటమ్ అనేది మా అడ్రస్కి పంపించేస్తే నేను మీకు అయితే కొత్త ఐటమ్ అయినా ఇస్తాను, లేదనుకుంటే మీకు మళ్ళీ ఫ్రీగా మీకు పాలిషింగ్ వేయించి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. మీకు 999 ఉంది, 1100 అవుతుంది. అండ్ సో ఎవరి డబ్బులైనా డబ్బులే కాబట్టి నాకు కంప్లైంట్స్ వచ్చాయి. సో నేను అది తెలుసుకొని దాన్ని ఎలా మోడిఫై చేయాలి అన్న ఉద్దేశంతో ఈ డిసిజన్ తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ నుండి తాళి చైన్స్ అన్నీ కూడా 1100 కాస్ట్ పడుతుంది. 1 ఇయర్లో ఎప్పుడు మీకు పాలిష్ పోయినా, 1 మంత్కే పోని, 1 అవర్కే పోని, 1 ఇయర్కే పోని, ఎప్పుడు పోయినా కూడా మీకు 1 టైం ఫ్రీ పాలిషింగ్ వేయించిస్తాము. 1 టైమే అండి. మళ్ళీ మీకు 1 ఇయర్ తర్వాత మళ్ళీ పాలిష్ పోతే మాత్రం మీరు అమౌంట్ పెట్టి వేయించుకోవాలి. సో కాస్ట్ వచ్చేసి మీకు 200 to 500 రేంజ్లో ఉంటుంది. మైక్రో గోల్డ్ పాలిష్, నేను మాట్లాడేది మైక్రో గోల్డ్ గురించి మాత్రమే అండి. మీకు నార్మల్ పాలిష్ కూడా ఉంటుంది, బట్ అది ఎక్కువ రోజులు ఆగదు. సో మైక్రో గోల్డ్ పాలిష్ మాత్రం మీకు 200 to 500 రూపీస్ కాస్ట్ ఉంటుంది. 1 టైం అయితే ఫ్రీగా వేపిస్తాము, సెకండ్ టైం నుండి మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. సో అలా ఎన్నిసార్లు అయినా వేయించుకోవచ్చు అండి. సో మీకు అన్ని క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. 10లో 3 మెంబర్స్ వరకు కంప్లైంట్స్ ఇవ్వడంతో నాకే అనిపించిందండి, అసలు బాధగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో దాన్ని ఏం చేస్తే బాగుంటుందని నేను బాగా ఆలోచించి ఈ డిసిజన్ అయితే తీసుకున్నాను. సో మీరేమనుకుంటున్నారో తప్పకుండా నా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ కొంతమంది నార్మల్ అయినా కూడా చాలా మంది ఏమనుకుంటారు, నేను ఒక్కసారి తీసుకుంటానండి, అది నాకు లైఫ్ టైం ఉండాలి, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా చాలా మంది అడిగారు. సో దాని గురించి కూడా చాలా వెతికి మీరు నమ్మరు, ఒక 1 మంత్ నుండి అయితే అసలు సరిగ్గా నిద్ర కూడా లేదండి. అంతలా వెతుకుతున్నాము పంచలోహం మ్యానుఫ్యాక్చర్స్ కోసం. సో ఫైనల్గా ఒకరిని అయితే పట్టేసుకున్నానండి నేను. సో మీకు ఎంత హ్యాపీగా ఉందో నాకు ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి. చూడండి, సేమ్ అచ్చు బంగారం లానే ఉంటుందండి, షైనింగ్ అసలు మెరుస్తుంది. చాలా చాలా బాగుందండి. అసలు నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఏ వీడియోలో కూడా ఈ ఐటమ్ నాకు చాలా నచ్చిందండి, ఇది నేను బెస్ట్ అని చెప్పలేను, బట్ ఇది మాత్రం చెప్తున్నానండి బెస్ట్ అండి. ది బెస్ట్ అంటే బెస్ట్. చూడొచ్చు మీరు, 26 ఇంచెస్, 25 ఇంచెస్, 24 ఇంచెస్లో ఉంటుంది. సేమ్ గోల్డ్. మీకు అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి. హ్యాండ్ మేడ్ ఐటమ్ అంతా కూడాను హ్యాండ్ మేడ్లో వచ్చేసి ఉంటుంది. కొంచెం లావుగా ఉంటుందండి, బట్ మీకు లైఫ్ మాత్రం చాలా చాలా ఉంటుంది. ఒక 5 to
6 తులాస్ పెట్టుకుంటే మీరు గోల్డ్ చైన్ చేయించుకోవడానికి 5-6 తులాలు పెట్టుకొని చేయించుకున్న గోల్డ్ చైన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీకు చాలా గట్టిగా ఉంటుందండి, అసలు చైన్ కూడా విరగదు. అండ్ ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే మీకు ఇది ఒకవేళ మీరు వాడుతున్న కొద్దీ షైనింగ్ వస్తుంది పంచలోహంది. లేదు మాకు ఇలా కాదు, ఒకవేళ బ్లాక్ అయింది మీ మెడకున్న డస్ట్ కానీ హీట్ కానీ సన్లైట్ వల్ల బ్లాక్ అయినా కూడా మీరు చింతపండులో క్లీన్ చేసుకోవచ్చు. అలా క్లీన్ చేసుకున్నా కూడా మాకు బ్లాక్ గానే ఉంది మేడం, అసలు షైన్ వస్తలేదు అంటే మీరు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను మీకు పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ చేసి ఇస్తానండి. సో మీరు చూడొచ్చు, చాలా చాలా బాగుంది. 2600 నుండి స్టార్టింగ్ ప్రైస్ అండి, స్టార్టింగ్ ప్రైజే 2600. లేదు మేము ఇంత పెట్టలేము అనుకుంటే మాత్రం మీరు బ్రాస్ బ్రాంజ్ మిక్స్డ్ గోల్డ్ పాలిష్ కి వెళ్ళండి. 1100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. 1 టైం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఫ్రీ మైక్రో. మా ఈ చిన్న బిజినెస్ కి ప్రతి ఒక్క కస్టమర్ ఇంపార్టెంటే అండి, ప్రతి ఒక్కరు కూడా మాకు పెద్ద కస్టమర్ తో సమానమే. సో కాబట్టే నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ డిసిజన్ తీసుకున్నానండి. సో మీ డబ్బులైనా మా డబ్బులైనా ఎవరైనా కూడా కష్టపడితేనే వస్తాయి కాబట్టి నేను ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం అండి, నేను ఒక్కటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు మైక్రో పాలిష్ లో ఏదైనా తీసుకోండి, తాళి చైనే కానీ బ్లాక్ బీడ్సే కానీ ఏదైనా, ఓన్లీ చైన్స్ కి మాత్రమే ఇది అప్లికబుల్ అండి. సో మీరు ఇలా యూజ్ చేస్తున్న కొద్దీ ఇలా కొండిలకు అనేది కొంచెం కలర్ అనేది పోతుందండి. మీకు ఫస్ట్ మీరు ఇప్పుడు చైన్ ఇలా వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మెడకే ఎప్పటికీ కూడా మనకు మెడ దగ్గర మాత్రమే ఎప్పటికీ మన స్కిన్ తో కాంటాక్ట్ అయి ఉంటుంది కాబట్టి ముందుగా ఇక్కడ మాత్రం కలర్ పోతుంది, దాని తర్వాత ఇలా పోతుంది. సో మనకు బాడీలో కూడా హీట్ ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది. అంత ఎందుకండి, ఇప్పుడు ఫీవర్ వచ్చినా కూడా ఇలా చూస్తాం కానీ ఇలా చూస్తాం, ఫస్ట్ ఇక్కడ చూసి ఇక్కడ చూస్తారు కానీ చాలా వరకు. సో మనకి హీట్ అనేది ఇక్కడ ఉంటుంది, స్కిన్ తో ఎప్పటికీ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ అనేది అవుతుందండి. మీరు ఇదే ఐటమ్ కాదు, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు పాలిషింగ్ అనేది పోతూ వస్తుంది. ముందు మైక్రో పాలిష్ పోతుంది, దాని తర్వాత కాపర్ ఆర్ సిల్వర్ కలర్ కి వస్తుంది, దాని తర్వాతే పంచలోహ కలర్ కి వస్తుంది. ఆ పంచలోహ కలర్ రావడానికి మీకు ఆల్మోస్ట్ 1.5 year పడుతుంది. బట్ అంతసేపు వాడడానికి కూడా బాగోదండి. సో అందుకోసమనే మీకు ఈ మైక్రో పాలిషింగ్ అనేది పెట్టాము. ఇక్కడ చాలా వరకు ఏమైందంటే అన్పాలిష్ లో మెయింటెనెన్స్ అనేది చాలా మంది చేయలేకపోతున్నారు. ఊరికే చింతపండు పట్టుకొని తిరగాలంటే ఎవరి వల్ల కాదండి. సో అందుకోసమనే ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో మీకు ఇక్కడ ఎక్కడో కొండికి కొంచెం ఎడ్జ్కి కొంచెం కలర్ పోయినా కూడా మేడం మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ ఎలా అమ్ముతున్నారండి అని అడగద్దండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. మైక్రో పాలిష్ అన్నాక పోతుందండి. అంతెందుకు, ఇప్పుడు మీరు లక్షలు పెట్టి గోల్డ్ కొంటున్నారండి, అది బాగా కొన్నప్పుడు షైనింగ్ ఉంటుంది, దాని తర్వాత డల్ గోల్డ్ లాగా ఇట్లా ఫేడ్ అవుతూ ఒక 4-5 yearsకి ఎలా అవుతుందండి? మరి అన్ని లక్షలు పెట్టి కొంటున్న గోల్డ్ అసలు ఎప్పటికీ మెరుస్తూనే ఉండాలి కదా, ఎందుకు అలా అవుతుంది చెప్పండి? సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా మనం అన్ని లక్షలు పెట్టి కొన్న గోల్డే మనకు షైనింగ్ అనేది పోతున్నప్పుడు 1000 పెట్టి కొన్న ఇవి పోవా చెప్పండి? సో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఒక 3 కస్టమర్స్, ఇప్పుడు 10లో 3 members మాత్రమే నాకు ఇలా కంప్లైంట్స్ చేశారు. బట్ నేను ఆ రిమైనింగ్ 7 members గురించి కూడా ఆలోచించి ఈ డిసిజన్ తీసుకోవడం జరిగిందండి. సో ఆ రిమైనింగ్ 7 కాదు, ఈ 3తో పాటు మనకి ఈ 3 customers ఇంపార్టెంటే, 7 customers ఇంపార్టెంటే. ఈ 10 customers తోనే కాదు, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంపార్టెంట్ కాబట్టే మేము ఈ డెసిషన్స్ అయితే తీసుకున్నామండి. 1 month నుండి నిద్ర లేకుండా అసలు ఎంత స్ట్రెస్ అవుతున్నామో మాకే తెలుసు, నేను మా హస్బెండ్ అయితే. సో మీకు మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలి, పవర్స్వి జ్యువెలరీ అంటే ఓన్లీ డబ్బులు తీసుకున్నామా అయిపోయిందా అనేది కాకుండా ప్రతి ఒక్క కస్టమర్ కి చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడతాము. సో మీరు దేవుళ్ళే అండి మాకు, నేను కాదన్నను, బట్ మా గురించి కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఒకవేళ కాల్స్ కి కానీ మెసేజెస్ కానీ డిలే అవుతే మాత్రం ప్లీజ్ వెయిట్ చేయండి. ఏదన్నా వేరే వర్క్ లో ఉండి లేదంటే ఆఫ్లైన్ కస్టమర్స్ ని చూస్తూ ఉంటాము, నేను తప్పకుండా 100% ప్రతి ఒక్క కస్టమర్ కి రిప్లై ఇస్తాను. ఒకవేళ కాల్ పిక్ చేయకపోతే మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ప్లీజ్ ఇలా వాయిస్ మెసేజెస్ కానీ వాట్సాప్ ఓపెన్ చేయగానే నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వస్తున్నాయండి. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. ప్రతి ఒక్కరికి రిప్లై వస్తుంది, ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్స్
మన పవర్స్వి జ్యువెలరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలన్నదే మా కోరిక. సో మీకు మంచి ప్రోడక్ట్స్ తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం. మంచి మంచి కలెక్షన్స్ తో మేము ముందుకు వస్తాము. మీరు చేయవలసిందల్లా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవర్స్వి జ్యువెలరీ. అండ్ మా యూట్యూబ్ ఛానల్లే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, పవర్స్వి జ్యువెలరీ అనే ఉంటుంది. సో నాది వాట్సాప్ అనేది మెసేజెస్ ఎక్కువ రావడంతో బ్లాక్ అయిపోయిందండి. ఫొటోస్ పంపించడానికి కూడా ఇబ్బందిగా ఉంది. సో అన్ని పిక్చర్స్ కూడా, అన్ని కలెక్షన్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను. సో కావాలన్న వాళ్ళు మీరు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసి మీరైతే కలెక్షన్స్ నాకు వాట్సాప్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ.